హాయ్ అండి, నేను మీ ఆదిష్ణ రాధిక మొబైల్స్ తిరుపతి. అయితే లాస్ట్ టైము ఒక వీడియో చేయడం జరిగింది. 15,000 రూపాయలలోపు అదిరిపోయే ఫోన్ అని చెప్పేసి ఉద్దేశంతో ఒక మొబైల్స్ 8 రకాల మోడల్స్ వీడియోలో పెట్టడం జరిగింది. ఆ వీడియోని అందరూ ఆదరించి 8,000 పైనే వ్యూస్ రావడం జరిగింది. అది నా ఫస్ట్ సక్సెస్ కి మీరు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికి. అయితే ఈ రోజు దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మన వివో కంపెనీలో ఒక మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. అదేనండి వివో V40e. ఈ మొబైల్ అన్బాక్సింగ్ చేసి ఈ రోజు దీని యొక్క ఫీచర్స్ అన్ని కూడా తెలుసుకుందాం. కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అయితే ఈ మొబైల్ V40e మొబైల్లో స్పెషల్ ఫీచర్ మనం చెప్పుకోదలుచుకుంది ఏమంటే, కెమెరా పరంగా సూపర్ ఉంటుంది. వివో మొబైల్ అంటే కెమెరా చాలా బాగుంటుంది. అదే కాకుండా ఈ మొబైల్ చాలా స్లిమ్ గా ఉంటుంది. స్లిమ్ గా ఉండటం కాకుండా దీంట్లో బ్యాటరీ చూస్తే 5,500 mAh బ్యాటరీ వస్తుంది. అంటే స్లిమ్ గా ఉండే మొబైల్ జనరల్ గా బ్యాటరీ అనేది 4,500 4,000 mAh తో రావడం జరుగుతుంది. కానీ ఈ మొబైల్లో 5,500 mAh బ్యాటరీతో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మొబైల్ ని ఓపెన్ చేసి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. లగ్జరీ కలర్స్, లగ్జరీ డిజైన్ తో రావడం. ఇది 2 కలర్స్ తో రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేసరికి రాయల్ బ్రౌంజ్, ఇంకొకటి మింట్ గ్రీన్ అన్నమాట. మన చేతిలో ఉన్నది వచ్చేసరికి రాయల్ బ్రౌంజ్. ఇది ఫ్రంట్ గ్లాస్ వచ్చేసరికి స్కాట్ సెన్సేషన్ ఆల్ఫా గ్లాస్ తో రావడం జరుగుతుందండి. అది ఒక్కటి కొంచెం నాకు మైనస్ అనిపించింది. గొరిల్లా గ్లాస్ ఇచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. కాకపోతే ఇది స్లిమ్ గా తీసుకురావడం కోసము వాళ్ళు ఈ గ్లాస్ వాడినట్టున్నారు. ఇది ప్లాస్టిక్ బాడీ అండి. బ్యాక్ సైడ్ ఫ్రేమ్ కూడా, చుట్టూ ఫ్రేమ్ చూసినారంటే ఈ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే అయినా కూడా చూసేదానికి మాత్రం బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా స్టైలిష్ గా అందంగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఏమున్నాయో చూద్దాము. టీపీ పౌచ్ ఒకటి. ఈ కేసు కూడా చాలా క్లియర్ గా ఉంది. మొబైల్ కనుక మనం వేసామంటే పొరపాటు మనం కింద పెట్టినా కూడా కెమెరాస్ కి స్క్రాచెస్ పడకుండా సపోర్ట్ ఇచ్చారన్నమాట. చార్జర్ అడాప్టర్ ఒకటి ఇచ్చారు, కేబుల్ కూడా ఇచ్చినారండి. సిమ్ రిమూవర్ ఒకటి ఇచ్చారండి. ఇప్పుడు మొబైల్ ఆన్ చేద్దాము. ఇదండి మొబైల్. చూసారు కదా ఎలా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఈ మొబైల్లో ఫీచర్స్ చూద్దాం. ఇది అల్ట్రా సిమ్ 3D కర్వ్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. ఇది చాలా స్లిమ్మెస్ట్ గా, స్టైలిష్ గా, స్లిమ్ గా ఉంటుంది మొబైల్. అండ్ 6.77 ఇంచెస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. 120Hz రీఫ్రెష్ రేట్, అమోల్డ్ డిస్ప్లే, 1 బిలియన్ కలర్స్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది అన్నమాట. అండ్ HDR10+ తో ఇది రావడం జరుగుతుంది. కాబట్టి ఇది మనం అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ వీడియో చూసేటప్పుడు పిక్చర్ క్లారిటీ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇది Android 14 తో రన్ అవుతుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ వచ్చరికి మన వివో వాళ్ళది పంటచ్ OS లేటెస్ట్ వర్షన్ 14 తో రన్ అవుతుంది. ఇది IP64 రేటింగ్ తో రావడం జరుగుతుంది. అంటే డస్ట్ అండ్ వాటర్ రెసిస్ట్ అన్నమాట. వాటర్ రెసిస్టెంట్ అన్నాం కదని చెప్పేసి మనం ఎక్కువ లోతులో పడినా ప్రాబ్లమే, ఎక్కువసేపు వాటర్ లో యూజ్ చేసినా కూడా ప్రాబ్లం వస్తుంది. మనకి ఒక 30 minutes లో 1 meter డెప్త్ వరకు అయితే నో ప్రాబ్లం, నో ఇష్యూ. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టోకోర్ 2.5 GHz ప్రాసెసర్ రన్ అవుతుంది. అండ్ కెమెరా డిపార్ట్మెంట్కి వస్తే వివో మొబైల్ అంటే కెమెరాకి చాలా బాగుంటుందని చెప్పేసి, కెమెరా పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది. ఫొటోస్ కూడా చాలా బాగా క్యాప్చర్ అవుతాయని తెలుసు. కాబట్టి వాళ్ళు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ కూడా కెమెరా విషయంలో ఏమాత్రం తగ్గకుండా దీంట్లో సోనీ ప్రొఫెషనల్ పోర్ట్రేట్ నైట్ కెమెరాని యూజ్ చేయడం జరిగింది. దీంట్లో సోనీ IMX 882 సెన్సార్ని యూజ్ చేయడం జరిగింది. ఇది HIS అంటే హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్, అంటే OIS EIS రెండింటిని కలిపి HIS హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ని తీసుకురావడం జరిగింది అన్నమాట. దానివల్ల ఏమంటే ఫొటోస్ నైట్ మోడ్ లో కూడా చాలా బ్లర్లెస్, క్లియర్ గా క్యాప్చర్ అవుతాయి. బ్యాక్ కెమెరా వచ్చరికి సోనీ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ కెమెరా, అపర్చర్ వచ్చరికి 1.79 అపర్చర్. అండ్ ఇంకో కెమెరా వచ్చరికి ఇది 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ అన్నమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అంటారు మన దీన్ని. దీని ద్వారా కూడా ఫొటోస్ చాలా బాగా క్యాప్చర్ అవుతాయి. ఇది 2.2 అపర్చర్ తో రావడం జరుగుతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చరికి ఇది కూడా 50 MP కెమెరాతో వస్తుంది. ఇది IAF గ్రూప్ సెల్ఫీ కెమెరా అంటారు దీన్ని. ఇది JN1 ప్రాసెస్ సెన్సార్ తో రావడం జరుగుతుంది. ఇది అంటే మన గ్రూప్ లో ఉన్నప్పుడు ఫ్రంట్ సెల్ఫీలో కూడా ఒక 4-5 ఉన్నా కూడా ఫొటోస్ ఏమాత్రం కూడా క్లారిటీ తగ్గకుండా క్యాప్చర్ అవుతాయి. ఇంకొక విషయం ఏమంటే దీంట్లో కూడా మనకి ఈ మధ్యకాలం వివో మొబైల్స్ అన్నిటి కూడా ఇట్లా రింగ్ లైట్ వస్తూ ఉంది. అంటే ఇది RL లైట్ అన్నమాట. దీనివల్ల కూడా నైట్ ఫోటోగ్రఫీ చాలా బాగా వస్తుంది.
గమనించండి. అల్ట్రా స్టేబుల్ 4K వీడియోతో ఫోటోలు తీసుకోవచ్చు అన్నమాట, అంటే వీడియోస్ తీసుకోవచ్చు. మనం ఏదైనా వీడియో తీసుకోవాలన్నా కూడా చాలా క్రిస్టల్ క్లియర్ HD షాట్స్ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. మనం ఏదైనా రన్నింగ్ లో ఉన్నా కూడా, వాకింగ్ చేస్తూ కూడా ఫొటోస్ తీసుకున్నా కూడా వీడియోస్ అనేవి క్లారిటీగా వస్తాయి. ఎందుకంటే ఇది హైబ్రిడ్ ఇమేజ్ స్టెబిలేషన్ తో రావడం. అంటే ఇందాక చెప్పా కదా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ EIS, ఈ రెండింటితో కలిపి రావడం వలన ఇది 4K వీడియోస్ కూడా మనం 4K వీడియోస్ కూడా బాగా క్లియర్ గా తీసుకోవచ్చు. కదులుతున్నట్టు కూడా తెలియకుండా క్లారిటీగా తీసుకోవచ్చు అన్నమాట. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా ఇది 1080p రిజల్యూషన్ తో రావడం. అంటే వీడియోస్ కు 4K వీడియోస్ సపోర్ట్ చేస్తుంది ఫ్రంట్ కెమెరా కూడా. ఫొటోస్ బాగా తీసుకోవాలి, ఫొటోస్ బాగా రావాలనుకుంటే మనం ఈ మొబైల్ ని ఎంచుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో మనం ఈ మొబైల్ ని ఎంచుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఫీచర్ విషయానికి వచ్చేసరికి దీంట్లో కూడా ఈ మధ్యకాలంలో వస్తున్న ట్రెండ్ AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నమాట. దీంట్లో కూడా పోర్ట్రేట్ షూట్ అనేది కెమెరాలకి సపరేట్ గా కొన్ని ఫీచర్స్ సాధనంగా ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది AI ఎరేజర్. AI ఎరేజర్ అంటే మనం ఫొటోస్ తీసిన తర్వాత మనకి ఏదైనా అన్వాంటెడ్ ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ ఉంటే అవి రిమూవ్ చేసుకోవచ్చు. AI ఫోటో ఎన్హాన్సర్. దీనివల్ల ఏమంటే బ్యూటీ విత్ AI అన్నమాట అని కూడా అనవచ్చు. అంటే ఫొటోస్ అనేవి క్లారిటీగా రావడానికి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అన్నమాట, క్లారిటీగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే కలర్ పర్ఫార్మెన్స్ ని కూడా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు, నాయిస్ ని రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చి AI సూపర్ లింక్. ఇదేమంటే 360 degrees ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా ఇస్తారు. దీంట్లో ఈ మొబైల్లో 360 degrees ఓమ్ని డైరెక్షనల్ యాంటీనా ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల ఏమంటే ఎక్కడన్నా కొండల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్ వీక్ గా ఉందనుకోండి, అలాంటి ప్లేస్ లో కూడా ఇది సిగ్నల్స్ ని బాగా క్యాచ్ చేస్తుంది. దానివల్ల మనకి కాల్స్ మిస్ కాకుండా ఉంటుంది అన్నమాట. బ్యాటరీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ మీకు ఇప్పుడు చాలాసార్లు చెప్పుకుంటున్నాను. దీంట్లో 5500 mAh బ్యాటరీ వాడటం జరుగుతుంది. 80 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ తో రావడం జరుగుతుంది. Type-C పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో మనకి 3.5mm జాక్ అయితే ఉండదు. C టైప్ జాక్ ద్వారానే మనం ఇయర్ ఫోన్ పెట్టుకొని హెడ్సెట్ వాడుకోవచ్చు అన్నమాట. ఈ Type-C పోర్ట్ ఇచ్చారు కదా, దీని ద్వారా మనము ఈ మొబైల్ నుంచి వేరే మొబైల్ కూడా, ఎందుకంటే ఇది 5500 mAh బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అంటే బ్యాటరీ అనేది పెద్ద బ్యాటరీ కాబట్టి దీని నుంచి మనము వేరే మొబైల్ కూడా రివర్స్ ఛార్జింగ్ ఇచ్చాడు కాబట్టి మనం వేరే మొబైల్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎమర్జెన్సీ టైంలో, మనకి జర్నీ టైంలో, అలాంటి టైంలో మన పక్కన ఇంకొక మొబైల్ యూజ్ చేసినప్పుడు దానికి ఛార్జింగ్ లేకపోతే ఈ మొబైల్ ద్వారా ఛార్జింగ్ యూజ్ చేసుకోవచ్చు. దీనికి స్పీకర్స్ కింద భాగంలో ఇవ్వడం జరిగింది. అయితే డ్యూయల్ స్పీకర్ ఇవ్వలేదు, సింగిల్ స్పీకరే. అయినా కూడా స్టీరియో సౌండ్ వస్తుంది, బాగుంది. దీంట్లో ఫింగర్ ప్రింట్ అనేది ఇన్ డిస్ప్లే ఇవ్వడం, అంటే డిస్ప్లే లోపల ఇస్తున్నారు. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అన్నమాట. అంటే చాలా ఫాస్ట్ గా రెస్పాన్స్ అవుతుంది, చాలా స్పీడ్ గా రన్ అవుతుంది అన్నమాట. అండ్ ఈ సెన్సార్స్ అనేవి అన్ని రకాల సెన్సార్, జైలో సెన్సార్ కానీ, కంపాస్ కానీ అన్ని సెన్సార్లు ఇవ్వడం జరిగింది. అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చరికి ఇది 8+128, 8+256 2 వేరియంట్స్ లో వస్తుంది. అయితే 8GB ర్యామ్ ని మళ్ళీ 8GBగా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమంటే బ్యాక్గ్రౌండ్ లో 27 యాప్స్ రన్నింగ్ లో ఉన్నా కూడా మన మొబైల్ అనేది స్మూత్ గా రన్ అవుతుంది. ప్రైస్ విషయానికి వస్తే ఇది 8+128 వచ్చి 29,000 రావడం జరుగుతుంది. 8+256 వచ్చరికి 31,000 జరుగుతుంది. మన దగ్గర కనుక క్రెడిట్ కార్డులు కనుక ఉంటే 10% డిస్కౌంట్ తో మన స్టోర్ లో, రాధికా మొబైల్ స్టోర్ లో ఇవ్వడం జరుగుతుంది. రాధికా మొబైల్ స్టోర్ 1 కానీ 2 కానీ మీ ఇష్టము. అలాగే ఫైనాన్స్ లో కూడా అన్ని ఫైనాన్స్ అవైలబుల్ ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, HDB, TVS ఫైనాన్స్, అన్ని ఫైనాన్స్ ద్వారా కూడా 0 డౌన్ పేమెంట్ తో మొబైల్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో ఇప్పుడు దసరా ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి. దసరా ఆఫర్స్ కూడా స్పెషల్ గిఫ్ట్స్ అనేవి మా స్టోర్ లో ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి, ఫైనాన్స్ ఆఫర్స్ ఉన్నాయి. ప్లీజ్ విజిట్. చూశారు కదా వ్యూవర్స్, ఇప్పుడు ఈ మొబైల్లో మనము మెయిన్ ఫీచర్స్ ఏమంటే కెమెరా పరంగా కానీ, బ్యాటరీ పరంగా కానీ మొబైల్ స్లిమ్ గా కావాలనుకునే వాళ్ళు ఈ మొబైల్ ని పర్చేజ్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.